ఇరాన్ యుద్ధంలో ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ఆయనకే నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. అమెరికా కాల్పుల విరమణ ప్రకటించిన వెంటనే ఇరాన్ ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంది. వెంటనే మిసైల్స్తో పాటు డ్రోన్ల ఉత్పత్తిని పెంచుకుంది. ఇక ట్రంప్ కాల్పుల విరమణను మరింత కొంతకాలం పొడిగిస్తే తమకు మంచిదని, పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకునే అవకాశం లభిస్తుందని ఐఆర్జీసీ అధికార ప్రతినిధి హుస్సేనీ మెహబ్బీ చెప్పుకొచ్చారు. ఒకవేళ అమెరికా యుద్ధానికి సై అంటే క్షణం ఆలస్యం చేయకుండా తాము యుద్ధరంగంలోకి దూకటానికి సిద్ధంగా ఉన్నామని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఇక ట్రంప్ గత 3 వారాల నుంచి ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నాడు తప్పించి యాక్షన్లోకి దిగకపోవటం వల్ల నవ్వులు పాలవుతున్నాడు. ఇదే అదునుగా ఇరాన్ మాత్రం మిలిటరీ పరంగా బలపడుతుంది. ఇక ఐఆర్జీసీ అధికార ప్రతినిధి హుస్సేనీ మెహబ్బీ ఏం చెప్పారో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇరాన్పై అమెరికా అనవసరంగా కయ్యానికి కాలు దువ్వి నవ్వుల పాలవుతోంది. ఇక ఇరాన్పై దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసింది. ఇరాన్ మొత్తాన్ని నేలమట్టం చేసింది. అయినా ఇరాన్ మాత్రం అమెరికాకు లొంగడం లేదు. యుద్ధంలో అమెరికాకు భారీ నష్టాన్ని కలిగించింది ఇరాన్. ఇరాన్ దెబ్బకు బిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోయింది. అలాగే పెద్ద ఎత్తున సైనికులు ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఖరీదైన యుద్ధ విమానాలు నష్టపోయింది. మరోపక్క దేశంలో ఆయన అప్రూవల్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. మరోపక్క దేశ ప్రజలు మనకు సంబంధం లేని యుద్ధంలో జోక్యం అనవసరమని ట్రంప్ వాలకంపై మండిపడుతున్నారు. ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవకపోతే ట్రంప్ సెనెట్లో బలహీనపడతారు. ఇక ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ విషయానికొస్తే ఇవి ట్రంప్ పాలనకు రెఫరెండంగా చెబుతారు. ఒకవేళ మిడ్ టర్మ్లో ట్రంప్కి చెందిన రిపబ్లికన్ పార్టీ ఓడిపోయి డెమోక్రాట్లు గెలిస్తే ట్రంప్కు చిక్కులు తప్పవు. బిల్లులు ఆమోదం పొందడం కష్టమవుతోంది. ట్రంప్ రాజకీయంగా బలహీనపడతాడు. ఇక ట్రంప్ గత 3 వారాల నుంచి హార్మూజ్ జలసంధిపై ఒక ఒప్పందానికి రావాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇరాన్ను వెంటనే లొంగిపోవాలని బెదిరిస్తున్నాడు. లేదంటే వైమానిక దాడులు చేస్తానంటూ హెచ్చరిస్తున్నాడు. అయితే ఇరాన్ మాత్రం ఒకవైపు ఒమన్తో పాటు ఇతర మధ్యవర్తులతో చర్చలు జరుపుతూనే మరోవైపు మిలిటరీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఇక ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ మిలిటరీ అధికార ప్రతినిధి మాత్రం కాల్పుల విరమణ గడువును తాము చక్కగా వినియోగించుకుంటున్నామని తెలిపారు. ప్రతి క్షణం చక్కగా వినియోగించుకున్నామని ఆర్మీ అధికార ప్రతినిధి మహ్మద్ అక్రమానియా ఈ వారంలోనే ప్రభుత్వ టెలివిజన్లో మాట్లాడుతూ అన్నారు. కాల్పుల విరమణ సమయంలోనే కొత్త ఆయుధాలు దిగుమతి చేసుకున్నామని, దెబ్బతిన్న ఆయుధాల్ని రిపేర్ చేయడంతో ఆయుధాల ఉత్పత్తిని పెంచుకున్నామని వివరించారు. అలాగే న్యూ జనరేషన్ డ్రోన్లను ఉత్పత్తి చేశామని తెలిపారు. గత నెల ఇరాన్ తాత్కాలిక రక్షణ మంత్రి మజీద్ ఎబిన్ ఏ రేజా మాట్లాడుతూ ఒక్కరోజు కూడా మిస్సైల్స్ ఉత్పత్తిని నిలపలేదన్నాడు. ఇక డ్రోన్ల ఉత్పత్తి విషయానికొస్తే యుద్ధనాటి రోజులతో పోల్చుకుంటే 3 రెట్లు పెరిగిందని చెప్పాడు. కానీ ఎన్ని డ్రోన్లు ఉత్పత్తి చేసింది ఆయన చెప్పలేకపోయాడు. ఈ యుద్ధంలో పలువురు టాప్ కమాండర్లు వీరమరణం పొందిన ఉన్న సైనికులు ఎక్కడ నిరుత్సాహపడకుండా ధైర్యంగా శత్రువుతో పోరాడుతున్నామని, వ్యూహాత్మక సామర్థ్యంతో కథన రంగంలో దూసుకుపోతున్నాడని చెప్పారు. కాగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లేదా ఐఆర్జీసీ ఇరాన్లో రాజకీయాల్ని నడుపుతూనే మరోపక్క యుద్ధంలో బాలిస్టిక్ మిసైల్స్తో పాటు డ్రోన్లతో దాడులు చేస్తూ అమెరికాతో పాటు గల్ఫ్ దేశాల్ని గడగడలాడిస్తోంది. ఐఆర్జీసీ అధికార ప్రతినిధి హుస్సేనీ మెహబ్బీ కూడా గత నెలలో ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. కాల్పుల విరమణ సమయంలో మిసైల్స్ ఉత్పత్తి పెంచుకోవడంతో పాటు మరింత మెరుగైన మిసైల్స్ని తయారు చేశామని, వీటితో పాటు డ్రోన్ల ఉత్పత్తిని పెంచుకున్నామన్నారు. అయితే ఆయుధాల స్టాక్తో పాటు యుద్ధంలో ఎంతమేర ఆయుధాలు నష్టపోయిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇక అమెరికా మీడియా కూడా జూన్లో ఇరాన్ ఆయుధాలకు సంబంధించి పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించింది. యుద్ధం తర్వాత సుమారు 70% మిసైల్స్ని, 40% డ్రోన్ల స్టాక్ని సిద్ధం చేసి పెట్టుకుందని తెలిపింది. ఒకవేళ యుద్ధం నెలల తరబడి కొనసాగినా తట్టుకునే విధంగా ఆయుధాలను సిద్ధం చేసిందని అమెరికా మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికాలు యుద్ధ విమానాలతో పాటు మానవరహిత యుద్ధ విమానాలతో టెహ్రాన్పై వేలాది బాంబుల్ని కురిపించింది. ఇరాన్ కొన్ని యుద్ధ విమానాల్ని కూల్చింది. అయితే ఇరాన్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బలహీనపడిందన్న వార్తలొచ్చాయి. అయినా ఐఆర్జీసీ ఇరాన్ ఆర్మీ అమెరికాకు చెందిన క్రూయిజ్ మిసైల్స్ MQ-9, MQ-1 యుద్ధ విమానాల్ని, సర్వైలెన్స్ డ్రోన్లను, అలాగే అమెరికాకు చెందిన లుకోస్ డ్రోన్లను దక్షిణ ఇరాన్లో కూల్చింది.
ఇక గత వారం రాయిటర్స్ వార్తా సంస్థ సమాచారం ప్రకారం ఇరాన్ సుమారు 400 చైనీస్ మోడ్ షోల్డర్ ఫైర్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ లాంచర్స్ ని చైనా నుంచి దిగుమతి చేసుకుందని తెలిపింది. కాగా ఈ ఆయుధాలు పాకిస్తాన్ నుంచి ఇరాన్కు రవాణా జరిగిందని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఈ వార్తల్ని చైనాతో పాటు పాకిస్తాన్ ఖండించింది. ఇక అమెరికాతో పాటు ఇజ్రాయెల్ ఇరాన్పై వేలాది దాడులు చేసిన ఇరాన్ మిలిటరీలో ఇసుమంత ఆత్మవిశ్వాసం తగ్గలేదని ఐఆర్జీసీ మాజీ సీనియర్ కమాండర్ ఒకరు చెప్పారు. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది కాబట్టే దేశీయంగా క్షిపణులు, డ్రోన్ల నాణ్యాన్ని పెంచుతున్నట్టు ఆయన తెలిపారు. రేంజితో పాటు వార్ హెడ్ని మరింత పటిష్టం చేస్తున్నామని ఆయన వివరించారు. ఇరాన్లో పలు నగరాల అండర్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున స్టాక్ని నిల్వ ఉంచామని తెలిపారు. ఇరాన్ వద్ద పుష్కలంగా ఆయుధాలున్న సంగతి తెలుసుకున్న ట్రంప్ యుద్ధాన్ని వాయిదా వేశాడని మాజీ ఐఆర్జీసీ కమాండ్ చెప్పుకొచ్చారు. ఇరాన్ వద్ద ఆయుధాల సమాచారం తెలుసుకున్న ట్రంప్ అమెరికాతో డీల్కి రావాల్సిందేనని పట్టుబడుతున్న విషయం తెలిసిందే కదా అంటున్నారు ఇరాన్ మిలిటరీ అధికారులు. ఇక ఇరాన్కు మిత్రుడైన యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ మంగళవారం నాడు సౌదీ అరేబియాలోని నాస్రాన్ ఎయిర్పోర్టుపై డ్రోన్లతో దాడులు చేసినట్లు తెలిపింది. దీనికి కారణం సౌదీ డ్రోన్లు యెమెన్లో సాదా, హస్సా గవర్నెట్లపై చక్కర్లు కొట్టాయన్నారు. ఇదిలా ఉండగా ఎర్ర సముద్రంలో యెమెన్లోని హోదియాకు ఉత్తరాన సుమారు 13 నాటికల్ మైళ్ల దూరంలో పేలుడు పదార్థాలతో కూడిన ఒక నౌక ఢీకొట్టడంతో భారతీయ జెండా కలిగిన ఒక సరుకు రవాణా నౌక మునిగిపోయినట్లు సమాచారం అందింది. అయితే ఆ నౌకలోని 14 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు న్యూఢిల్లీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఇరాన్ సరిహద్దులోని కువైట్లో గత రాత్రి పలుచోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరానియన్ డ్రోన్లు కువైట్లోని అమెరికా బేస్లపై దాడులు చేసింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్తో పాటు ఐఆర్జీసీ దీనిపై అధికారికంగా ఎలాంటి కమెంట్ చేయలేదు. ఇక ఇరాన్ మాత్రం హోర్ముజ్ జలసంధిపై పూర్తి పట్టు సాధించింది. హోర్ముజ్ నుంచి ఏ ఒక్క సరుకు రవాణా నౌకను అనుమతించడం లేదు. గత సోమవారం నాడు లైబీరియా జెండాతో ఒమన్ సమీపంలో వెళుతున్న నౌక ఇంజిన్ రూంలో మంటలంటుకుని డ్యామేజ్ అయింది. అయితే ఇరాన్ మాత్రం తమకు మిత్రులైతే ఆ దేశాలకు చెందిన సరుకు రవాణా నౌకల్ని హార్ముజ్ నుంచి అనుమతిస్తోంది. మంగళవారం నాడు ఇరాకీ చమురు శాఖ మంత్రి ఇరాన్తో సంప్రదింపులు జరిపిన తర్వాత హార్ముజ్ నుంచి తమ ఆయిల్ ట్యాంకర్స్ని విడిపించుకున్నారు. వేరే ఇతర నౌకలైతే ఒమన్ రూట్లో వెళ్లడానికి అనుమతిస్తోంది. అయితే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ తమపై దాడులు చేసి తమ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయలేమని ఆర్జీసీ తెలిపింది. దీనికి కారణం మిసైల్స్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేశామని, అలాగే మిసైల్స్ విడిభాగాలు ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నామో కనుగొనడం కష్టమని మాజీ ఐఆర్జీసీ కమాండ్ ఒకరు చెప్పారు. ఒకవేళ అమెరికా ధైర్యం చేసి గ్రౌండ్ ఆపరేషన్ మొదలు పెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సొస్తుందని హెచ్చరించారు. మిలిటరీ దాడుల వల్ల హార్ముజ్ జలసంధిని తెరవమని ట్రంప్కు చురకలంటించారు. మొత్తానికి ట్రంప్ రోజుకో ప్రతిపాదన తెస్తూ ఇరాన్ని బెదిరిస్తున్నాడు. ఇరాన్ మాత్రం ట్రంప్ బెదిరింపులకు లొంగడం లేదు. రోజురోజుకు ఇరాన్లో మనోధైర్యం పెరుగుతుంటే అదే సమయంలో ట్రంప్ ముఖంలో ఆ ఉత్సాహం, ఆ కసి కనిపించడం లేదు. వీలైనంత త్వరగా డీల్ కుదుర్చుకొని బయటపడాలని చూస్తున్నాడు. ఇరాన్ మాత్రం ఆ అవకాశం ఇవ్వకుండా ట్రంప్ని రెచ్చగొట్టి తమాషా చూస్తోంది.